ఇక మహేష్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దుగుమ ప్రియాంక చోప్రాను తీసుకున్నారని టాక్ తెగ వైరల్ గా మారింది. దానికి తగ్గట్టే రాజమౌళి కీరవాణితో ప్రియాంక దిగిన ఫోటోస్ నెట్టిట వైరల్ గా మారడంతో అదే నిజమని అభిమానులంతా ఫిక్స్ అయ్యారు. అయితే జక్కన్న ఊర మాస్ ప్లానింగ్ అభిమానుల అంచనాలకు అందడం అసాధారణం. ఈ క్రమంలోని తాజాగా జక్కన్న మాస్టర్ ప్లాన్ వేరే ఉందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ జక్కన్న ఊర మాస్ నాటు ప్లాన్ ఏంటంటే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ కాదట. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రియాంక చోప్రా ఈ సినిమాలో లేడీ విలన్ గా కనిపించనున్నారట. దానికి సంబంధించిన లుక్ టెస్ట్ కూడా పూర్తి చేశారని, ఈ సినిమాలో హీరోయిన్ గా హాలీవుడ్ బ్యూటీని తీసుకునేందుకు పరిశీలిస్తున్నారని యూనిట్ వర్గాల సమాచారం. బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం ఈ పాన్ ఇండియా సినిమాలో భాగం చేయడానికి సంప్రదింపులు చేస్తున్నారట. ఈ సినిమాలో ఎవరు ఊహించని ట్విస్టులెన్నో ఉంటున్నాయి. ప్రియాంక చోప్రా ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే హీరోయిన్ గానా ఏదైనా కీలక పాత్రలు నటిస్తున్నారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే ఆమె మహేష్ పక్కన హీరోయిన్ గా సెట్ కాదంటున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. అదే సమయంలో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటించడం పక్కా అని కూడా అంటున్నారు. ఇదిలా ఉండగా హీరోయిన్ గా ఇండోనేషియాకు చెందిన బ్యూటీ నటిస్తుందనే టాక్ కూడా ఉంది. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్న షూటింగ్ లో పాల్గొంటున్న ప్రియాంక చోప్రా స్మాల్ బ్రేక్ ఇచ్చింది. తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా వివాహం కోసం విరామం తీసుకుంటున్నట్టు సమాచారం. ఆమె శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ముంబై వెళ్తున్న వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో చాలా సైలెంట్ గా జరుగుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథను రాసిన విషయం తెలిసిందే. అయినా ఎప్పట్లాగే భారీ స్థాయిలో ఈ కథను రూపొందించారని పలు ఇంటర్వ్యూస్ లో చెప్పారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజేంద్ర ప్రసాద్ కొన్ని ఆసక్తికరమైన వివరాలను వెల్లడించారు. SSMB 29 పూర్తిగా అడ్వెంచర్ జోనర్లో ఉంటుందని, ఇందులో ఊహకందని ట్విస్టులు, మలుపులు చాలా ఉంటాయని చెప్పారు. ఇలాంటి కథతో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా భారతదేశంలో రాలేదని అన్నారు. మహేష్ బాబు తన కెరీర్ లో ఇలాంటి సినిమా చేయలేదని అన్నారు. ఈ సినిమాకు కథను రాసేందుకు ఆయన చాలా కసరత్తు చేశారన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.